గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా ఇన్వెస్ట్మెంట్ పెంచారు. సో రోబస్ట్ గ్రోత్ వచ్చింది అనుకోవచ్చు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్తోనే బాగా పెరిగింది అనుకోవచ్చు. ఐఎంఎఫ్ కూడా డిక్లేర్ చేసింది కదా, ఎకనామిక్ గ్రోత్ ఫ్యాంటాస్టిక్ బాగా పెరిగిందని. అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంగ్ విత్ డొమెస్టిక్ డిమాండ్ కూడా. సో ఎక్కువ పర్సంటేజ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినట్టు లెక్క. అంటే అనలిస్టులు కూడా చాలామంది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కంటిన్యూగా ఉంటేనే గ్రోత్ అనేది వస్తుంది, లేకపోతే అంత ఈజీగా రాదు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని కూడా చెప్పారు. సో గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ ప్లస్ స్టేట్ రెండు పెరిగినాయి అనుకోవచ్చు. 10 trillions ఇన్ FY 21-22. అదే FY 24 ప్రొజెక్షన్ వచ్చేసి 19 trillions, అంటే 34% హైక్ లాస్ట్ ఇయర్. జీడిపిలో 6.5% దాంట్లో 5.3%, లాస్ట్ ఇయర్ అయితే 5.6% ఇన్ 22లో. సో ఇన్ఫ్రాలో ఎక్కువ పర్సంటేజ్ గవర్నమెంట్ పర్సంటేజ్ పెంచింది కాబట్టి ఎక్కువ ఎక్కడ పెట్టింది? రైల్వేస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో. అంటే ఆ రెండు కలిపి అక్యుములేటెడ్ 45% సెంటర్స్ క్యాపెక్స్ ఒకటే. సో 40% ఇన్ 2020. ఏది లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ పెంచారు దాంట్లో. సో వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఏదైతే పెరిగినాయో డెఫినెట్గా బుక్ చేస్తారనేది ఒక ఇది. అందుకే ఎలక్షన్ తర్వాత మార్కెట్ పడచ్చు అనేది. అప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకొని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెంచుతారు, వాళ్ళని పెంచుతారు. సో ఈ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ కొంత అసలు చేయకుండా ఉంటారు, ఇన్ఫ్రా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో కొంత పర్సంటేజ్ పెడతారు. సో అట్లా డెవలప్మెంట్ గ్రోత్ బాగా వస్తుంది. ఇప్పుడు మార్కెట్ పడుతున్నా కూడా ఓన్లీ ఎఫ్ఐఐస్ మాత్రమే అమ్ముతున్నారు. డిఐఎస్ రిటైల్ రెవల్యూషన్ నడుస్తూనే ఉంది, అందుకే మార్కెట్ కొంచెం అట్లా ఉంది. సో డెఫినెట్గా తర్వాత కరెక్షన్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే హ్యూజ్ స్టేక్ అమ్ముతారు కదా, అమ్మినప్పుడు అప్పుడు పడే ఛాన్సే ఉంటుంది. సో మళ్ళీ తర్వాత 1-2 monthsలో మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ కూడా 2004లో కూడా 30% మార్కెట్ పడి రన్నింగ్ గవర్నమెంట్ రాదనుకున్నప్పుడు 30% పడి మళ్ళీ నెక్స్ట్ 2 to 3 yearsలో ఇట్స్ ఇంక్రీజ్ మోర్ దెన్ 3 to 5 times. అట్లానే ఈసారి కూడా అంతే అవ్వచ్చు, చెప్పలేం. సేమ్ గవర్నమెంట్ వచ్చినా, థంపింగ్ మెజారిటీ వచ్చినా బ్రహ్మాండంగా వస్తుంది. ఇవన్నీ అంటే ఒకదానికి ఒక లింక్ ఉన్నాయి కాబట్టి. సో ఎలక్షన్ రిజల్ట్ చూడాలి, తర్వాత మనకి తెలుస్తుంది June 4th ఏంటనేది. సో డెఫినెట్గా ఎవరు వచ్చినా కానీ ఈ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకొని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెంచుతారనేది ఒక ఇది అనలిస్ట్లో చెప్పే ఇది. సో చూద్దాం, లెట్ us hope. మంచి సెక్టర్ అంటే సిక్లికల్ నెక్స్ట్ సెక్టర్ ఏం చూసుకోవచ్చు అనే దాన్ని బట్టి వచ్చే గవర్నమెంట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.